హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. వారం రోజులైంది. విష్ణు ఇంటికే రాలేదు. రోజు ఇంటికి వస్తాడని, తనను అనునయిస్తాడని సుజాత ఎదురు చూసింది. ఆమెకు ఆశాభంగమే అయింది. ఆఫీసులోనే ఉంటున్నాడు. తను చేసిన చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష. తనే మూర్ఖంగా తన జీవితం సమస్యల వలయం చేసుకుంది. తనకేం తక్కువ? ఇంకెవరైనా పువ్వుల్లో పెట్టి పూజించుకునేవారు, అపురూపంగా ఆరాధించుకునేవారు. తను వెళ్ళిపోవాలి. ఆయన పిలిస్తేనే రావాలి. సుజాత ఉలిక్కిపడి తలెత్తింది. కాంతమ్మ నిలుచుంది. ఏమిటే నిండింటిలో ఆ భోజనాలు? ఇటు నీవు ఒక పూట తింటే రెండో పూట తినవు. అటు వాడికి పంపిన క్యారియర్లో 2 ముద్దలు తరగడం లేదు అన్నది. చటుక్కున లేచింది సుజాత. ఆఖరి మాటలు ఆమెపై బాగా పనిచేశాయి. అదేమిటత్తయ్య, వారు భోజనం చేయడం లేదా? ముట్టుకుని వదిలేస్తున్నాడు. వాడి నెత్తిన ఈ బరువంతా మోపి ఆ మహారాజు తప్పుకున్నారు అన్నది. అత్తగారి తృప్తి కోసం తను వెళ్లి 2 ముద్దలు తిన్నది. భర్తకు ఫోన్ చేద్దామనుకుంటుండగానే సుబ్బరామయ్య వచ్చాడు. ఎంత పని చేశారమ్మా? నోరు జారిన మాట చిన్నబాబుతో అంటారా? ఆయన నన్ను పనిలో నుంచి తీసేసి తనే స్వయంగా లెక్కలు చూస్తున్నారు. పొరపాటు జరిగింది సుబ్బరామయ్య గారు. నేను వారికి చెప్పి మీ ఉద్యోగం నిలబెడతాను. ఫోన్ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఈ సమయంలో ఫోనా? వద్దు, స్వయంగా కలిసినప్పుడే చెప్పండి. ఇదే సమయమని ఆ మేనేజరు గుమస్తాని లేవదీసుకుపోయాడు. భలే కష్టంగా ఉందమ్మా. అతను వెళ్ళిపోయాడు. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళింది. ఈ మధ్య కూరలు తరగడం, రొట్టెలు చేయడం, వడ్డించడం తనే చేస్తుంది. ఎన్నాళ్ళు చూద్దామనుకున్న చిన్నత్తలు తామే పొరపాటు పడ్డట్టు గ్రహించుకున్నారు. అక్కడ పనులు పూర్తి అవుతుండగా పిల్లలు బడి నుంచి వచ్చారు. వారికి అల్పాహారం పెట్టి మిషన్ దగ్గర కూర్చుంది. 7ంటికి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పమంటే చెప్పింది. భోజనానికి కూర్చోబోయే ముందు విష్ణుకు పంపిన క్యారియర్తో వీరయ్య వచ్చాడు. అత్తగారి మాట అక్షరాలా నిజం. 2 ముద్దలు తరిగాయి. ఇంట్లో అయినా అతనికంత ధ్యాస ఉండదు తిండిని గూర్చి. తల్లో సుజాతో ఎవరో బలవంతంగా వడ్డిస్తే తింటారు. ఈ సగం తిండితో ఆరోగ్యం ఎన్నాళ్ళు బాగుంటుంది? ఆ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు ఏదో పోగొట్టుకున్నట్టు తిరిగింది. పగలు రఘు వచ్చాడు. సుజాత పెద్దక్క 4 రోజులుండి పోదామని వస్తే కూతురు పెద్ద మనిషి అయి కూర్చుందట. పేరంటం రమ్మని పిలిచాడు. కాంతమ్మ కాఫీ పలహారాలు ఇచ్చింది. సోమవారం కదయ్యా, అలాగే వస్తాము చెప్పిందామె. బజారుకు సుజాతను తీసుకువెళతాను. అమ్మాయికి చీర కొనమన్నారు. అలాగే, తీసుకువెళ్ళు. అన్నా చెల్లెళ్ళు షాపింగ్ పూర్తి చేశారు. రఘు టాక్సీ పిలిచాడు. అన్నయ్య, నన్ను ఆయన ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యి. అప్పుడే బావగారి మీదకి మనసిపోయిందేమిటే? రఘు నవ్వాడు. కాదన్నయ్య, క్లుప్తంగా విషయాలు చెప్పింది. పాపం అలాగా అన్నాడు. ఎలాగో ఆయన సర్దుకుంటారు. అమ్మతో అనేవు అన్నది. నాకా మాత్రం తెలుసులేవే. ఆమెను ఆఫీసు దగ్గర వదిలిపెట్టిపోయాడు. పెద్ద కాంపౌండ్లా ఉంది ఆఫీసు. ఒకవైపు గోడౌన్స్ ఉన్నాయి, రెండో వైపు పనివారికి కట్టిన రేకులు ఇళ్లున్నాయి. రెండిటి మధ్య ఆఫీసు గదులున్నాయి. ముందు గదిలో ఎవరో ఒకతను దులుపుతున్నాడు. కారు కనిపించలేదు. అతను లేడనుకుని నిరాశ చెందింది. మీరా అమ్మా? పనివాడు నోరు వెళ్ళబెట్టాడు. అయ్యగారు లేరా? ఇప్పుడే లోపలికి వెళ్లారు, వెళ్ళండి. తర్జనతో దారి చూపాడు. ఆమె గుండె దడదడలాడింది. అతను కోపంతో 4 అంటించినా బయటపడకూడదని పనివారిని దూరం వెళ్లే వరకు ఆగిపోయింది. లోపల గదిలో సోఫాలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మాసిన గడ్డంతో నీరసంగా కనిపించాడు. దోవతి కట్టుకున్నాడు. పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. 2 అడుగులు ముందుకు వేసింది. గాజులు గలగలా వినిపించిందేమో. కళ్ళు విప్పాడతను. భయంతో ఆగిపోయింది. అతని కళ్ళు వెడల్పు కావడం, పెదాలు చిరునవ్వుతో విచ్చుకోవడం, అతని చెయ్యి ముందుకు రావడం ఒకేసారి జరిగాయి. ఆమె భయం, సంకోచాలు పటాపంచలయ్యాయి. మరుక్షణమే అతని చేతులలో ఇమిడిపోయింది. ఏమో చెప్పబోయింది. అతని పెదవులు అప్పటికే ఆమె పెదాలను తాకాయి. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. సుజా నెమ్మదిగా పిలిచాడు. ఏది? కళ్ళు విప్పు, ఇటు చూడు. ఓహో, కళ్ళు విప్పితే ఈ కళ కరిగిపోతుంది. ఇలాగే ఉంటాను. సెంటిమెంటల్ ఫూల్వి. నవ్వుతూ ఆమెను కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ప్రాణం లేనట్టు మళ్ళీ అతని చేతుల్లో వాలిపోయింది. సుజా, మనసంతా భారంగా ఉంది. ఏదో రిలీఫ్ కావాలనిపించింది. నీ స్పర్శలో ఇంత హాయి ఉందనుకుంటే ఇంటికి పరిగెత్తుకు వచ్చేవాడిని. నన్ను క్షమించరు?
ప్రాధేయపడింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రహస్యం బయటపెట్టాల్సి వచ్చిందో చెప్పింది. అదంతా మర్చిపో సుజా. న్యాయానికి క్షమార్పణ నేను అడగాలి. చికాకులో ఉన్నానేమో, ఒళ్ళొరుగని కోపం వచ్చింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీరింటికి రాకపోతే ఏడుపు వచ్చింది. మాటిమాటికి ఏడ్చే స్త్రీలంటే నాకు ఇంకా ఏడ్పించాలనిపిస్తుంది. అమ్మో, అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అన్నమాటే. ఇంకో 2 రోజులు నన్ను క్షమించు. సుజా, ఇంటికి రావడానికి కారు లేదు. కారు అమ్మేశాను. మోటార్ సైకిల్లో రిపేర్ అయ్యి వచ్చేదాకా ఊపిరాడదు. మీకు స్త్రీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో చెబుతారా? అప్పుడు విష్ణు తెల్లబోయాడు. ఆఫీసు గొడవలు తను చెబితే స్త్రీల పట్ల తనకుండే అభిప్రాయం అడుగుతుందేం అని. ఎందుకు? ఏ విషయంలో? సంసారంలో స్త్రీ పాత్ర వంటింటి వరకేనా, లేక భర్త సమస్యలు కష్టసుఖాలు పంచుకునే అర్హత లేదంటారా? అలా ఎప్పుడూ కాదు. సంసార రథానికి స్త్రీ పురుషులు జోడుగుర్రాలు. ఏ ఒక్కరు తన బాధ్యత మరిచిపోయినా ఆ ఇల్లు నరకమే అవుతుంది. నమ్మమంటారా? అబద్ధం చెప్పే అవసరం ఏమొచ్చింది? లేచాడు. బాత్రూం వైపు వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగాడు. ఇంట్లో నా ప్రవర్తన చూసి అలా అనుకుని ఉంటావు కదూ. అంతులేని ఖర్చులు, ప్రణాళిక లేని పండగ పబ్బాలు చూసి ఇంట్లో అలా కట్టడి చేశాను. స్త్రీని బానిసలా చూస్తాననుకుంటున్నావా? అయితే మీ ఆఫీసులో చేయాల్సిన పనులు ఏమిటో చెప్పండి. మీ మేనేజర్కి ఇచ్చే జీతంలో సగం ఇవ్వండి చాలు. పని మాత్రం 2 జరుగుతుంది. నిజమా సుజా? నిజమేనండి. నా BA చదువు సార్థకం అవుతుంది. ఇంట్లో వారితో పోట్లాడాను అన్న చెడ్డ పేరుండదు. మరి కొద్ది రోజులు ఇలాగే ఉంటాయి. ఇంట్లో వాళ్ళ ప్రవర్తనకు పోట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మరి జీతం? తేలికైన వాయిదాలపై ఇస్తాను. ఆమె బుగ్గపై చిటిక వేసి బాత్రూంలోకి వెళ్ళాడు. ఆమె గది శుభ్రం చేసింది. అతను తలతులుచుకుంటూ వచ్చాడు. పద, నిన్ను బస్టాండ్ వరకు దిగబెట్టి వస్తాను. ఈ పూట మీరు రాందే నేను వెళ్ళను. ఎలా రావాలి సుజా? ఒక్కరోజు బస్సులో వస్తే శ్రీ యువరాజు గారి పరువు పోదు. అతని దగ్గరగా వెళ్ళింది. అతని భుజంపై గిడ్డం ఆనించింది. అప్పుడే స్నానం చేశాడేమో. చల్లగా హాయిగా ఉంది ఆ స్పర్శ. ప్లీజ్ పదండి. సరే, ప్లీజ్ అన్నాక తప్పుతుందా? నవ్వుతూ బట్టలు వేసుకోసాగాడు. నేనిలా మీకోసం వచ్చానని చెప్పారు మీ అమ్మతో. అంత పసివాడినేం కాదు. ఏమండి, నాదో చిన్న కోరికే. చెప్పు. కొంపదీసి ఏ కొత్త నెక్లెస్ అడుగుతావా ఏమిటి అన్నాడు. అతని ముఖంలో రంగులు మారడం చూసి నవ్వింది. మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టేదేం కాదు. సుబ్బరామయ్యను పనిలోకి తీసుకోండి. నా వల్ల అతని కుటుంబం బాధపడడం ఇష్టం లేదు. సుబ్బరామయ్య బుద్ధి మధ్య వికసించినట్టుంది అని నవ్వాడు. అలాగే పదమరి. ఆమె నిట్టూర్చింది. కొత్తగా జరిగిన మార్పులు చూసి అందరూ తలకిందులయ్యారు. వీడి ఎత్తులు నాకు తెలుసులేవే. ఓ 4 రోజులు బట్టి వాళ్ళ ఆవిడని ఇంట్లోకి వస్తుంది. ఎక్కడ అరిగిపోతుందో అని ఈ ఎత్తు వేశాడు. సుశీలమ్మ ముక్కున వేలుంచుకుంది. నిజమేనా అని ఆలోచించసాగింది కమలమ్మ. మన ఇంటా వంట ఉందట్రా? కాంతమ్మ అడిగింది. మారే కాలంతో మనము మారాలమ్మా. అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపోయాడు. అందరి మాటలు వింటుంది సుజాత. ఆమెకు కోపం బాగా వచ్చింది. తను కావాలని చేసే పనికి ఆయనను కారణం చేస్తున్నారు వీళ్ళంతా అనుకుంది. అలారం పెట్టుకుని తెల్లవారుజామున 4:30కు లేస్తుంది. బాయిలర్ అంటించి పలహారం అందరికీ చేసి కాఫీ ఫిల్టర్లో పోసి మళ్లీ పైకి వెళ్లి తన గది శుభ్రపరుచుకుని వస్తుంది. అప్పుడు స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంది. పలహారం కాగానే భర్తతో వెళ్ళిపోతుంది. మళ్లీ సాయంత్రం రాగానే టీ తాగి వంటింట్లోకి వెళుతుంది. అక్కడ పని కాగానే మళ్లీ వచ్చి పిల్లలకు చదువులు చూస్తుంది. కాంతమ్మ హృదయం గిలగిలలాడినా మాట్లాడలేని పరిస్థితి. నువ్వు ఆఫీసులో పనిచేస్తావు, వంటింట్లో కూడా దేనికమ్మా? కమలమ్మ మొహమాట పడింది. ఆడదానికి వంటిల్లే ముఖ్యం కాదత్తయ్య. ఆఫీస్ సాకుతో పనులు తప్పించుకుంటామా అన్నది. ఆ చురక సుశీలమ్మకు తగిలింది. గట్టిదేనే అన్నది చాటుగా. ఒకప్పుడు పడక దొరికితే నిద్రపోతాడని విసుక్కునేది భర్తను. ఇప్పుడు తను అంతే. అటు ఆఫీసులో కూడా ఆమె అంటే అందరికీ గౌరవం. అది సుబ్బరామయ్య ప్రభావం. అతను అవకాశం దొరికితే చాలు ఇంద్రాణి చంద్రాని అంటూ పొగిడేస్తాడు. విష్ణు ఒక్క భోజనం సమయంలో తప్ప మిగతా సమయంలో పక్కా ప్రొపరేటర్ లాగే ప్రవర్తిస్తాడు. సుబ్బరామయ్య గారు, నువ్వులు వేరుశనగ అమ్మలేదేం? సుజాతమ్మ గారు ఇంకాస్త ధర పెరగని అన్నారండి. ఆమెను ఇలా పిలువు. అతను వార్త అందజేశాడు. సుజాత వెళ్ళింది లోపలికి. ఈ కొట్టు పెట్టింది కమిషన్ వ్యాపారం కోసం, అంతేగాని నిల్వ ఉంచుకుని లాభాలు చేసుకోవడానికి కాదు. ఈ సంగతి చెబుదామనే అన్నాడు సీరియస్గా. ఈ రోజే అమ్మే ఏర్పాటు చేస్తాను అన్నది. ఆ తరువాత చేయవలసినదంతా సుబ్బరామయ్యకు చెప్పింది.
భోజనాల దగ్గర మళ్ళీ పొద్దుటి విషయం ఎత్తింది. అది కాదండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం పూర్తి కావాలంటే అదనపు లాభాలు రావాలి. వద్దు సుజా, వ్యాపారస్తులే భారతదేశపు సౌభాగ్యం నాశనం చేస్తున్నారు. సగం కట్టాలి, మిగతా సగానికి 6 నెలలు గడువుంది. ఈలోగా చూద్దాం. అధిక లాభానికే నిల్వ చేసిన ధాన్యం పురుగులు పట్టి నాశనం అవుతుంది. నేనంత దూరం ఆలోచించలేదు. ఏమండి, రేపు సాయంత్రం ఎలాగైనా ఒకసారి మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పేరంటానికి కూడా సుశీలతతో వెళ్ళాను. మా అమ్మకేమో అల్లుడిని చూడాలని ఒకటే తహతహ అన్నది. అలాగే వెళదాం. ఇప్పుడేం పండగ? మా అమ్మ మూడ్స్ బాగున్నప్పుడల్లా పండగలు జరుపుకుంటూనే ఉంటాయి. సరే, జీతం బెత్తం లేని మేనేజర్వు, అలక సాగిస్తే కష్టం. అలాగే వెళదాం. వారు ప్లాన్ వేసుకోవడమే గాని అది ఆచరించడానికి ఎన్నో అడ్డంకులుంటాయి. మర్నాడు మధ్యాహ్నం నుండి ఆఫీస్ చూసుకోమని ఉదయ్కి చెప్పాడు. ఆ ఉదయం టిఫిన్ చేస్తుండగా క్రితం రోజు సాయంత్రం వచ్చిన పోస్ట్ తెచ్చి ఇచ్చారు. అందులో సుధ ఉత్తరం తన పేరున ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అది చదివి జేబులో పెట్టుకున్నాడు. ఎవరు రాసింది? సుధ అన్నాడు క్లుప్తంగా. సుజాత, సాయంత్రం ఉదయ్ నిన్ను బస్ ఎక్కిస్తాడు, వెళ్ళిరా. నాకు వేరే పని ఉంది. గబగబా టైం చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం రాసిందో? మనకు రాసి రాసి విసిగి అనిపించి వీడికే రాసిందేమో. అంతా మా దురదృష్టం. ఆ రోజంతా కమలమ్మ ఏడుస్తూనే ఉంది. ఆఫీసులో వచ్చిన గొడవలు తెలిసే అలా అంటున్నావా కమల? అక్కయ్య, మీరంతా అదృష్టవంతులు. మా కోసం గొడవలు సృష్టిస్తారు. కోడలు జీతం తీసుకుని బ్యాంకులో వేసుకుంటుంది. ఎవరి జాగ్రత్తలు వారు అవలంబిస్తారు. సుజాత ఆఫీసులో జీతం తీసుకుంటుందా? కాంతమ్మ నోరు వెళ్ళబెట్టింది. మధ్యాహ్నం వరకు ఆమె కోసం బిగుబట్టుకు కూర్చుంది. పుట్టింటికి వెళదామని తయారవడానికి ఇంటికి వచ్చిన కోడల్ని గుమ్మంలోనే పట్టి దులిపింది. ఏమిటే, జీతం డబ్బు బ్యాంకులో దాచుకునేవాడికి నన్ను మోసగించడం ఎందుకు? ఆయనకు సాయం పెడుతున్నానని చెప్తావేం నంగనాచిలా? అత్తయ్య? అత్తయ్యనే. ఆయన స్వభావ భేదాలు లేకుండా సంసారం చేశారు. మీరిలా తయారయ్యారే? ఎవరున్నారు? అంతా అబద్ధం అన్నది. తప్పించుకోవాలని చూడకు. మొన్న విష్ణు స్వయంగా నీతో అనగా రేణు విన్నదట. కమల విసురుగా అంది. చూడండి కమలత్త, పరిహాసంగా వారన్నారు. చిన్నపిల్ల రేణు చెబితే మీరు నమ్ముతారా? సామరస్య జీవితానికి అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. నమ్మడం మారడం మీ ఇష్టం అన్నది. కాంతమ్మ దగ్గరగా వెళ్లి నిల్చుంది. అత్తయ్య, వారి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇంతవరకు ₹1 నా కోసం తీసుకోలేదు. నాకేం అవసరం? ఈ పూటే అనుకున్నాను ఓ ₹20 అడగాలని. అన్నయ్య పిల్లలు అక్కయ్య పిల్లలు ఎదురు వస్తారని, ఏదైనా కొందామని. వారు తొందరలో వెళ్ళిపోయారు. పిచ్చి పిల్ల, అంతంత ప్రమాణాలు ఎందుకే? ఇప్పుడైనా నమ్ముతావా అన్నట్టు తోడుకోడల వంక చూసింది. ఆమె వెళ్ళిపోయింది. తరువాత అత్తగారిచ్చిన ₹20 తీసుకుని వెళ్ళిపోయింది సుజాత. ఏమిటే, లంబాడీల చుట్టరికమా లేక గర్వమా? ఎప్పుడు వచ్చినా 4 రోజులుండమన్నా కుదరదు, మా ఆయన పంపడు. సుందరమ్మ ఒంటి కాలిపై లేచింది కూతురిపైకి. తీరిక లేదంటే వినవేం? సుజాత అంది విసుగ్గా. ఆ ఆఫీస్ పని నీకెందుకే? మీ అత్త తెలివైందిలే, అంతా కూతుళ్లకే దోడ్చిపెడుతుందిగా. ఆవిడ నీలాంటిదే నవ్వింది. నువ్వో కొరకరాని కొయ్యవు. విసురుగా లేచిపోయిందామె. ఆ ఇంటి పరిస్థితి చూస్తే మతిపోయింది సుజాతకు. అక్క కొడుకు కూతురు ఇక్కడే ఉండిపోయారు. 14 ఏళ్ల పిల్ల నిర్మల మంచినీళ్లు కూడా ముంచుకోదు. ఎందుకో సరళ నీరసంగా కనిపించి చిక్కి శైల్యమైనట్టుగా అనిపించింది. వదినా, ఈ పూట వంట నేను చేస్తానమ్మా అని బయటకు వచ్చింది. అక్కడ ఓ చిన్న వరండాలో సరళ వంట ప్రయత్నంలో ఉంది. నా గురించి నీ హృదయంలో సానుభూతి ఉంది, అంతే చాలు సుజా. నువ్వు కూర్చుని కబుర్లు చెప్పు. ఏం కబుర్లు వదినా? నువ్వే చెప్పాలి అన్నది. నేను చాటైతే చెబుతుందే. నిర్మలను కుమార్ను ఉంచుకున్నానని ఒకటే నస. సుందరమ్మ అందుకుంది. సరళ కళ్ళెత్తి ఒకసారి చూసి తలదించుకుంది. నువ్వు ఆఫీసులో పనిచేసి అత్తగారికి దారిపోయడం లేదు? నోరెత్తవిస్తాడా మీ ఆయన? మనవాడో అసమర్థుడు. పెళ్ళాం మాటే వేదం అంటాడు. అమ్మా, అవునే, ఉన్నమాటే. మీ అత్త అదృష్టవంతురాలు. నీలాంటి కోడలుంది. అన్నీ కడుపులో దాచుకుంటావు. మా ఇంట్లో చూడు. పసుపు తాడు లేకపోయినా ఎంత గీరో. వారం రోజుల నుండి మాటలు బంద్ చేసింది మీ వదిన. ఎందుకమ్మా ఊరికే అనుకోవడం? నేను మాత్రం వట్టినే వెళ్ళలేదు. వెళితే నెల నెలా జీతం రాదు. నా మనవడు నా మనవరాలు నా దగ్గరుంటే దీనికి ఎందుకే దుగ్ధా? ఎవరి పిల్లలు వారి దగ్గరే ఉండాలి అంటుంది నంగనాచిల. అత్తయ్య, నాకు తోచింది చెప్పాను. మీ అబ్బాయికి మీకు ఇష్టమైతే శ్యామలక్క పిల్లలను పద్మ కూతుర్ని తెచ్చిపెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. సరళ మాటలు పదునుగా ఉన్నాయి.
నీకు అభ్యంతరం ఉన్నా నాకేం లెక్కలేదు. రావే సుజా, అక్కడ చేసి వచ్చావు. సుందరమ్మ కూతుర్ని లేవదీసింది. తనక్కడుంటే తల్లి మరీ రెచ్చిపోతుందని లేచి బయటికి వచ్చింది. ఇద్దరూ కూర్చున్నారు. 4 డబ్బులు ఇప్పుడే వెనకేసుకోవే. అంతా అడవి ముఖకు దోచిపెడుతున్నాడు మీ ఆయన. ఎన్నో సలహాలిచ్చింది కూతురికి. ఓ రేడియో నాటిక గుర్తుకు వచ్చింది సుజాతకు. తన తల్లి లాంటి ఓ అత్త. మా కోడలు రాక్షసి, వాడిని కొంగుకు ముడేసుకుందమ్మా, మా వాడు చవట అంటుంది. కూతురు గురించి అడిగితే దానికేం అదృష్టవంతురాలు, కనుసన్నల్లో మెదిలే భర్త. ఇదెంతే అంటే అంతే అనమ్మా, అన్యోన్య దాంపత్యం అంటుంది. అలా ఉంది సుందరమ్మ వాలకం. ఇంతలో పక్కింటామె శంకరమఠం వెళదామంటూ పిలిస్తే నిర్మలను తీసుకుని వెళ్ళింది. సుజాత రానంది. అప్పుడు సరళ తనింటి గోడు చెప్పుకుంది. సుజాత, ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకు. ఓ చిన్న ఉపకారం చేసి పెట్టమ్మా. అడుగు వదినా. నేను మెట్రిక్ పాస్ అయ్యాను. మీ ఆయన ద్వారా ఏదైనా ఉద్యోగం ఉంటే చూడు. ఈ నిర్ణయానికి వచ్చేసావా? మొదట అత్తయ్య సాధింపులు విని పందానికి చేయాలనుకున్నాను. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఆలోచించి చేయాలనుకుంటున్నాను. వచ్చే డబ్బు ఇంటద్దెకు తిండికు అతి కష్టం మీద సరిపోతుంది. స్థలం కొందామనుకున్నారు, ఏమైంది? డబ్బు ఏనాడో ఖర్చయిపోయింది. అసూయతో చెప్పడం కాదమ్మా, అర్థం చేసుకో. నిర్మల పెద్ద మనిషి అయితే 500 వదిలాయి. మీ శ్యామక్క పంతానికి తిరుపతి ప్రోగ్రాం పెట్టుకుంది, మరో 800 వదిలాయి. నెల నెల చాలనప్పుడల్లా అందులో నుంచే తీస్తున్నాము. ఈ ఖర్చులకు అంతూ దారి లేదమ్మా. ఇప్పుడు అత్తయ్యకు గురువుల పిచ్చి పట్టింది. వారం వారం 20 రూపాయలు వదులుతున్నాయి. నీది కూడా కొంత పొరపాటే వదినా. నువ్వెలాగైనా అనుకో. ఇందాక చూసావుగా, నీలా ఎందరూ ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటారు. ఈ మధ్య ఓ అంటే కోపం, ఆ అంటే చిరాకు మీ అన్నయ్యకి. నేను సాధిస్తే ఏం బాగుంటుంది? ఆదర్శాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటారా? అన్నయ్యతో నేను మాట్లాడతానుండు. లాభం లేదు సుజాత. మా జీవితాల కోసం నీ జీవితమే పణంగా పెట్టావు. ఏం మంచి కనిపించింది? ఇన్నాళ్లకు ఓ విషయం తెలిసింది. నా ప్రవర్తనతో అత్తగారిని ఒప్పించడం అసంభవమని. ఆమెకెంతసేపటికి నేను తీసుకురాలేని కట్న కానుకలపై ధ్యాస. ఆలోచనలో పడింది సుజాత. సుందరమ్మ తను వెళ్లి దర్శించే గురువుగారి మహత్యం వేనోళ్లతో పొగుడుతుంది. అతని మహత్యాలను మధ్య మధ్య నిర్మల వర్ణిస్తుంది. చిన్నపిల్లవు, గురువు తరువు ఎందుకే, చదువుకోక? అది కాదు పిన్ని, కావాలంటే నువ్వురా, అంతా నాలాంటి వారే వస్తారు. ఏడ్చావు, నాకేం పనిలేదా? అత్తవారింటికి వెళ్ళినా నీ మొండితనం బొత్తిగా మారలేదే. ఏం పిల్లవో ఏమో. సుందరమ్మ నిట్టొచ్చింది. రఘు పళ్ళు మిఠాయి తీసుకుని వచ్చాడు, చెల్లెలొచ్చిందని. అతన్ని ఎన్నో అడగాలనుకున్నా సుజాత అన్నీ మర్చిపోయింది. అతని మారిన రూపు చూసి 10 ఏళ్ల వయసు పెరిగినట్టు అయింది. అక్కడక్కడ జుట్టు తెల్లబడిపోయింది. ఆ రోజు అరగంట ఎక్కువగా గడిపి వచ్చింది ఇంటికి. కింద రేణుకు పరీక్షలంట, పాఠాలు చెప్పింది సుజాత. పైన విష్ణు ఫైలు కట్టిపెట్టి లేచాడు. భార్యను చూడగానే చిన్నగా నవ్వి, గుడ్ నైట్ ట్యూటర్ గారు అన్నాడు. ఏం విక్రించనక్కర్లేదు. ఆ పిల్లలకు చదువుపైన శ్రద్ధ అనేది ఏ కోసానా లేదు. మీ భయానికి పరీక్షలు రాస్తారు అన్నది. రాస్తారు అని బహువచనాలు ఉపయోగిస్తావేం? రమా అంతే. పింకిదైన ప్రభకు చదువుపై శ్రద్ధ ఉన్నది. వీళ్ళిద్దరూ కబుర్లు రాయుళ్లే. అందరూ నీలాగే ప్రతి పనిలో శ్రద్ధ చూపుతారా? నీవు తయారు చేసిన స్టేట్మెంట్ చూసి సుబ్బరామయ్య నివ్వెరపోయాడు. మీరు దిమ్మెరపోలేదు కదా, ఆ రోజున సంతోషిస్తానులేండి అన్నది. తనేం మాట్లాడలేదు. పోనీండి, ఈ శుభ సమయంలో మిమ్మల్ని చిన్న కోరిక కోరాలి. బావుంది, కోరుకో మరి. మా అన్నయ్య చాలా మెత్తనివాడండి. అవును, నేను కఠినుణ్ణి కర్కోటకుణ్ణి అను. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పరిస్థితులు అర్థం కావాలని అన్నది ఆమె చిన్నబోయి. ఒట్టి ఫూల్వి. పరిహాసం చేస్తే నవ్వుతూ దగ్గరికి వచ్చి భుజాల చుట్టూ చేతులు వేశాడు. టేక్ ఇట్ ఈజీ, అసలు విషయం చెప్పు. అన్నగారి స్థితి అంతా చెప్పింది. వదిన అసహనం చెప్పింది. మీకు తెలిసిన వారు చాలామంది ఉన్నారుగా, ఎక్కడైనా చిన్న జాబ్ చూసి పెట్టండి. అలాగే 2 రోజులు ఆగు. అతను వెళ్ళి ముందున్న గదిలో కూర్చున్నాడు. సుజాత వెళ్ళి పక్కన కూర్చుంది. తలుపుపై ఎవరో కొట్టారు. ప్రభయ్ ఉంటుంది అన్నది. వెళ్ళి తలుపు తీసింది. వచ్చింది కమలమ్మ. సుజాత కంగారుగా కొంగు భుజాల మీదకు లాక్కుంది. విష్ణు లేవబోయాడు. కూర్చోబాబు. తనే చనువుగా వచ్చి అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. విష్ణు, నన్ను మన్నించరా. నీ హృదయం నవనీతంరా. అది తెలుసుకోలేక ఎన్నో మాటలు అన్నాను. సుధ ఎంత గర్వంగా రాసింది. నీలాంటి అన్న ఉండడం అదృష్టమట అన్నది. రాసిందే దానిదే ముందు పిన్ని. సుధ పరాయిదా? కాకపోతే మాత్రం సమయానికి ఎవరు ఆదుకుంటారు?
ఏమిటత్తయ్యా, నీకు చెప్పలేదా ఈ కర్కోటకుడు? ఆమె నవ్వింది. సుధ భర్త పనిచేసే కంపెనీలో ఎవరో డబ్బు కాజేశారట. అనుమానం అల్లుడిపైకి వస్తే బాబు 10,000 కట్టి షూరిటీ ఇచ్చాడట. లేకపోతే పరువు బజార్న పడేదట. అలాగా అన్నది భర్తను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక. ఇంత సన్నిహితంగా ఉన్నట్టే ఉంటాడు. మనుషుల్ని అంత దూరంలో ఉంచుతాడు. నేను మనసు నొప్పిస్తే ఏమనుకోకు. నువ్వు మమ్మల్ని శాసిస్తున్నావని అపార్థం చేసుకున్నానే తప్ప అర్థం చేసుకోలేదు. పిన్ని అంత పరాయివాడినా? లేదురా, అవసరమైతే నీ ప్రాణాలు అడ్డుపెట్టే ఆప్తుడివి అన్నది హృదయపూర్వకంగా. మీరడిగినట్టు అతనికి స్కూటర్ కొనిస్తే దాని విలువ ఏం తెలుస్తుంది? అయాచితంగా వచ్చే వస్తువులకు ఆశించడం పురుష లక్షణం కాదు పిన్ని. మేమవన్నీ ఆలోచించాం. చెల్లి నీకు రాసానంది. దొంగతనం చేసింది మేనేజర్ కొడుకేనట. ఎవరైతే మనకేం, మనవాడు నిర్దోషి అని నిరూపించబడ్డాడు, అదే చాలు. కమలమ్మ వెళ్ళిపోయింది. సుజాత భర్తను విస్పారిత నేత్రాలతో వీక్షించసాగింది. ఏమిటలా చూస్తున్నావు? నేను కోరిన పురుషుణ్ణి మీలో చూస్తాను. జీవితం ధన్యమైంది అని చెప్పాలనుకుంది. కానీ అలాంటివి విష్ణువుకు బొత్తిగా ఇష్టముండదు. ఏం లేదు అన్నది అవతల వైపు నుండి పక్కపై వాలుతూ. ఇతను ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. సరళా, సరళా, ఏమిటండి ఆ గావుకేకలు? భర్త అరుపులు విని వచ్చింది సరళ. అతను చికాకుగా పచార్లు చేస్తున్నాడు. నన్ను అవమానించడానికే వేరే మార్గం కనబడలేదా? మిమ్మల్ని అవమానించానా? చేతిలోని దువ్వెన పడేసింది అద్దం ముందు. నెమ్మదిగా అడుగుతావా? నేను బ్రతికుండగా ఉద్యోగం చేయడం ఏమిటి? అంత అవసరం ఏమొచ్చింది? మీరంత సెన్సిటివ్గా ఆలోచిస్తే నేనేం చెప్పను. ఉద్యోగాలు చేసే స్త్రీలు భర్తలంత అసమర్థులైనా? కొంచెం గొంతు తీవ్రంగా ఉంది. అలా ఎదురు ప్రశ్నలు వేసి విసిగించొద్దు. నాకిష్టం లేని పని నువ్వు చెయ్యొద్దు అన్నాడు పచార్లు ఆపి. ఇల్లు పిల్లలు శుభ్రంగా ఉంటే చాలు. ఉద్యోగం చేసినంత మాత్రాన ఇంటిని పిల్లలని నిర్లక్ష్యం చేస్తానా? అతను జవాబు చెప్పలేదు. నూనె రాసుకుని క్రాఫ్ దువ్వెనతో దువ్వసాగాడు. కాలం మారుతుంది, మనుషులు మారుతున్నారు. మారిన వారు ఎవరైనా ఉన్నారంటే రఘు లాంటివారు. భార్యలంటే బానిసలని, ఇతరులు చూడదగిన వస్తువు కాదని అతని భావన. కొన్నిసార్లు రఘు ప్రవర్తన చూస్తే సరళకు చిర్రెత్తుకొస్తుంది. సినిమా హాలు దగ్గరో ఏ కట్టు దగ్గరైనా సరే ఎవరైనా ఆమె వంక చూస్తే చాలు వచ్చి అడ్డు నిలబడతాడు. అలా చూసిన స్త్రీ ప్రాతిపత్యం మంటగలిసిందని బాధపడతాడు. అలాంటప్పుడు చచ్చిపోవాలి అనిపిస్తుంది. ఒక పెళ్లి విషయంలో తప్పితే ఏ విషయంలోనూ తల్లి మాటకు ఎదురు చెప్పడు. అలా చెప్పాలని ఆమె అభిలాష కాదు, మంచి చెడు నిర్ణయించాలి కదా. సంసారం అన్నాక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉంటూనే ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఊరేగాలనుకుంటే నీ ఇష్టం అంటూ భోజనానికి కూర్చున్నాడు. ఆ మాటలు సుందరమ్మకు వినిపిస్తూనే ఉన్నాయి. పెరటి తలుపు వద్ద కూర్చుని మనవరాలికి జడేస్తుంది. భార్యాభర్తల మాటలో ఆగిపోగానే తను మొదలుపెట్టింది. ఎంత వాళ్లకు అంత బుద్ధులు. ఆనాడే చెప్పాను, మావయ్య కూతురు కాకపోతే మరో 5 కోతిని చేసుకోరా అని. పెద్దది అన్న జ్ఞానం నీకుందా? అంటే నా నోరు మంచిది కాదు. ఆమె గొడుక్కుంటూనే ఉంది. భోజనం చేసి అతను వెళ్ళిపోయాడు. మంచి మాటలతో నిదానంగా రాత్రి నచ్చజెప్పొచ్చని త్వరగా తయారయ్యి అత్తమాటలు లెక్క చేయకనే వెళ్ళిపోయింది బడికి సరళ. అదో ప్రైవేట్ స్కూలు, 5వ క్లాస్ వరకు ఉంది. హెడ్ మినిస్ట్రెస్ టైం టేబుల్ ఇచ్చింది. చిన్నపిల్లలకు పాఠాలు చెబుతుంటే జరిగిన కాలమే గుర్తుకు రాలేదు. ఇంటి ముందాగి ఆశ్చర్యంగా చూసింది. 4 పిల్లలు దోసల పొట్లాలు విప్పుతుంటున్నారు. ఎక్కడివిరా బాబు? కొడుకుని అడిగింది. నానమ్మ డబ్బులు ఇచ్చింది, కొనుక్కున్నాము. ఆమె చికాకుగా చూసింది. ఈ సంసారం ఇలా గడపాల్సిందేనా? సరి అయిన సారథ్యం వహించి మునిగిపోయే సంసార నౌకను ఓ దరి చేర్చేవారే లేరు కాబోలు. పిల్లలతో పాటు తను తెప్పించుకుని ఉంటుంది. 3 రూపాయల ఖర్చు. అదే డబ్బుతో ఇంట్లో 3 పూటలా పలహారం చేయొచ్చు. ప్రతి విషయంలో అత్తగారు తనకెందుకు ప్రత్యర్థిగా నిలిచి తను తలపెట్టిన పని పొసగనీయరు? తన పైనున్న నిరసన చిన్నచూపే కారణమా? పోనీ తను లేకపోతే కొడుకు పిల్లలను బాగా చూస్తుందేమో. అది అబద్ధమని తేలిపోయింది. ఒసే చిట్టుముండా, ఓ దోసె పూర్తిగా తింటావటే? నీ కడుపు మండిపోను. నిర్మలకు సరిపోలేదట, ఇవ్వకూడదు అంటుంది. అలాంటిది తన పిల్లలను చూస్తుందనుకుంటే హాస్యాస్పదమే. కోడలలా రాయిలా నిల్చుని చూడడం ఆమెకు బొత్తిగా గిట్టలేదు. వండి వార్చాలని బుబలాటం ఉన్నా నేను చిన్నపిల్లనా? సత్తువేది? ఆకలితో వచ్చిన పిల్లలకు ఆ మాత్రం తెచ్చిపెట్టుకుపోతే ఎలా? సరళ చికాకుగా లోపలికి వెళ్ళింది. వేడి టీ తాగేసరికి ఎంతో ఉత్సాహం వచ్చింది. భర్తకు కాఫీ ఇచ్చింది. పిల్లలకు పాఠాలు చెబుతూ వంట పూర్తి కానిచ్చింది. ఎన్నో ప్రణాళికలు వేసుకుంది.
రాత్రి అందరికీ వడ్డించింది. ఇల్లు సర్ది ముందు గదిలోకి వచ్చింది. రఘు భార్యను చూస్తూనే ముఖం తిప్పుకున్నాడు. ఇంకా కోపం పోలేదా? పక్కన కూర్చుని ముఖం ఇటు తిప్పుకుంది. కోపం దేనికి? నా కోపం నీకో లెక్క? అలా అనకండి. నేనేం చేసినా మీ సమస్యలు తగ్గించాలని, అంతకంటే మరేం లేదు. మిమ్మల్ని ఏనాడైనా అది కావాలి ఇది కావాలని వేధించానా? మీరే అనేవారు నేను జడ పదార్థానని. ఈ రాడు ఈ చిన్న కోరిక కోరితే కాదంటున్నారు. ఆమె కంఠం మృదువుగా జాలి గొలిపేలా ఉంది. అది కాదు సరు, నీకు ఏమి ఇవ్వలేకపోయినా ఈనాడు నీ చేత పని చేయిస్తున్నాను. నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి? ఫాల్స్ ప్రెస్టీజులతో మన జీవితాలు బలిపెట్టవద్దు. అతని సరసనే పడుకుంది. అలాగే నీ ఇష్టం అన్నాడు. ఆమె తేలికగా నిట్టూర్చింది. మర్నాడు ఉదయమే సుందరమ్మ ఆవలిస్తూ సగం సగం వదిలిన పనులు నా నెత్తిన కొట్టిపోదాం అనుకుంటుందేమో. దాని పని చెబుతాను అనుకుంది. అప్పటికే అన్ని పనులు ముగించి తలదువ్వుకుంటుంది సరళ. అత్తయ్య, ఆ టిఫిన్ డబ్బాలో చపాతీలున్నాయి. పిల్లలు 4 గంటలు గడిగితే పెట్టండి. అవును, కాదు అనలేదు. మూతి తిప్పుకుని దొడ్లోకి వెళ్ళిపోయింది. అందరికీ భోజనాలు పెట్టి మధ్యాహ్నం తినడానికి డబ్బాలు పెట్టి తను భోజనం చేసి వెళ్ళిపోయింది బడికి. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యథావిధిగా హోటల్ నుండి ఇడ్లీ తెప్పించుకుని తింటున్నారు. గోధుమ రొట్టెలు డబ్బాలో ఉన్నాయిగా, ఇడ్లీ ఎందుకు తెచ్చారు? పాడు రొట్టెలు నార సాగిపోతున్నాయి అత్తయ్య, నిర్మల జవాబు చెప్పింది. రాగానే వాళ్ళు తిండి మీద పడింది నీ దృష్టి. చల్లారినవి పదార్థాలు ఎలా తింటారు? గతిలేక వచ్చారనుకుంటున్నావేమో. వాళ్ల తండ్రి ఇలాంటి 10 మందిని పోషించగలడు. సుందరమ్మ అందుకుంది. మేం గతిలేని వాళ్లమనే ఈ వృధా ఖర్చులు వద్దంటున్నాను. విసురుగానేసి లోపలికి వెళ్ళింది. అవే రొట్టెలు భోజనాల వద్ద ఆవురావురమంటూ తిన్నారు. అత్తయ్య, మధ్యాహ్నం అంతా అన్నాలు తినే పిల్లలు సాయంత్రం వారికిష్టమైతే ఇంట్లో చేసినవి తింటారు, లేకుంటే మానేస్తారు. రోజు 3 రూపాయలు హోటల్కి తగలేయొద్దు. ఏమిటే, పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టకూడదా? 2 రోజులు పనిచేసి ఇంత అథారిటీ చేస్తున్నా? అత్తయ్య, మీరిలా ప్రతిదానికి పెడార్థాలు తీస్తే బ్రతకడం చాలా కష్టం. డబ్బంతా తీసుకోండి, అప్పులు లేకుండా సంసారం నడపండి. ఇంకా నేనేం సంసారం నడుపుతాను? వయసు వస్తుంది అన్నది ఈసడింపుగా. కొడుకు డబ్బులు ఇవ్వలేదని 3 పూటలు ఉపవాసం చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ మధ్యాహ్నము పక్కవారి బావిలో దూకబోయిందట. వాళ్ళు రక్షించి తెచ్చారట. అవన్నీ విని రఘు పిచ్చివాడైపోయాడు. ఈ గొడవలన్నిటికీ కారణమైన సరళని పట్టుకుని ఎడాపెడా బాధేశాడు. అప్పుడు లేచి అన్నం తిన్నది సుందరమ్మ. సరళకు పూర్తిగా ఆ ఇంటి పరిస్థితి అర్థమైంది. తను ఎలాంటి మార్పులు తేవడం అత్తగారు సహించలేదని, భర్త స్వయంగా నిర్ణయించుకోలేడని. దెబ్బలకు బాధ కాదు, అత్తగారి ప్రవర్తనకు బాధపడింది. 10వ తారీఖునే డబ్బైపోయింది. బ్యాంకులోది తేవడం తప్పితే మార్గం కనిపించలేదు. సరళ మౌనంగా పనులు చేస్తుంది. ఎవరేం చేసినా పట్టించుకోవడం లేదు. అతను భార్యకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. కోపంగా ఉందా సరు? దేనికి? పశువులా ప్రవర్తించాను, క్షమించు. ఎందుకు ఆ మాటలు? కొట్టినా తిట్టినా బాధలేదు. ఈ సంసార రథము ఒక తాటిపై నడిపితే సంతోషించేదాన్ని. ప్రయత్నిస్తాను. నువ్వు ముభావంగా ఉంటే పిచ్చెక్కుతుంది. జాలిగా నవ్వింది. అదెంతవరకు అమల్లోకి వస్తుందో ఊహకందని విషయము. సుందరమ్మ రోజు శంకర మఠానికి వెళుతూ అక్కడి నుండి గురువుగారిని దర్శించి వస్తుంది. ఇది ఒక వరకు మంచిదే అనుకుంది సరళ. కానీ ఆ సంతోషం అట్టే నిలవలేదు. ఆదివారం తీరికగా పేపర్ చదువుతున్న కొడుకు దగ్గరకు వచ్చింది. గురువుగారైన త్రిలోకనాథుల పాదపూజ చేయించాలి, 500 రూపాయలు అవుతాయి. నేను పెద్దగా పెట్టుకోవద్దు అనుకుంటున్నాను. మాకు 300 చాలు. ఎప్పుడు తెస్తావు? నా దగ్గర స్వాములకు గురువులకు ఖర్చు పెట్టే డబ్బు లేదమ్మా. అపచారం, అలా అనొద్దు. ఉపచారమో అపచారమో నాకు తెలియదు. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు. సుందరమ్మ పెరట్లోకి వచ్చింది. సరళ బట్టలు ఉతుక్కుంటుంది. నేను అన్నిటికీ దూరమయ్యాను దేవుడో, ఆయనతో ఎందుకు పోలేదు నాయనో, శోకాలు మొదలుపెట్టింది. సరళ తలెత్తి ఒకసారి చూసి తలదించుకుంది. ఏమిటి పిన్నిగారు? పక్కింటి ఆమె శోకాలు విని బయటకు వచ్చింది. ఏముందమ్మా, కాలం కలికాలం జర్రును చీరేసింది. ఈనాడు ఆ త్రిలోకస్వామి పాదపూజ చేద్దామంటే గతిలేదు. మీకేమిటండి? శ్రీరామచంద్రుని వంటి కొడుకు. ఆ కాలమే పోయిందమ్మా. బ్రహ్మం గారు చెప్పిన కాలం వచ్చిందమ్మా. పెళ్ళాం బెల్లం అయ్యేనే అన్నట్టుంది. ఒక్క కొడుకుని ఎంత గారాబంగా పెంచానని రోజు కంటతడి పెట్టడమే. ఆఖరకు కూతురి దగ్గర ప్రయాణం అయ్యింది. అబ్బా, ఏమిటమ్మా ఈ సత్యాగ్రహాలు? అంత గొప్ప స్వాములా? రఘు కదిలిపోయాడు. నెమ్మదిగా అడుగుతామేమ్రా. అతని వల్ల సద్గురులు పొందినవారు
కోకొల్లలు, ఇంజనీరు మొదలుకుని మినిస్టర్ల వరకు అందరూ వస్తారు. ముఖాన బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతుంది. సర్వసంగ పరిత్యాగులు. మన నిర్మలను చూస్తూనే అదేమిటో నిత్య అన్నాడు. సంబరంగా చెప్పింది. సర్వసంగ పరిత్యాగులెవరూ సంసారుల చేత ఖర్చు పెట్టించి సన్యాసులుగా చేయరు అన్నది సరళ. ఆమెకు భర్తపై మండుకు వస్తుంది. అమ్మ అడగ్గానే కరిగిపోవడం దేనికి? 4 రోజులు కూతుళ్ల దగ్గరికి వెళితే తెలిసేది. ఖర్చు ఖర్చు, ఇదేమడ్డమైన ఖర్చా? సద్వినియోగం అవుతుంది. నా కొడుకు ఇస్తే నువ్వెవరు మధ్యనా? అవును, నేనెవరు? కట్నం తెచ్చిన పెళ్ళామైతే కొంగున ముడేసుకుని ఆడిస్తుందనే నన్ను చేసుకున్నాడు మీ కొడుకు. ఇంకా అనుకోవడం దేనికి? భర్త వంక చురుగ్గా చూసి వెళ్ళిపోయింది సరళ. 300 తీసుకుని నిర్మలను బడిమానిపించి ఆ స్వామివారి పాదసేవకై తీసుకుని వెళుతుంది. అమ్మమ్మ అంటే పెద్దవారు, నీవెందుకమ్మా అతని దగ్గరకు? నిర్మలను అడిగింది సరళ. అది కాదత్తా, నాలో నిత్యత్వం ఉందట. రోజు లలితోపాసన చేయిస్తున్నారత్తా. ఆయనే చెప్పారా? అవును. ఆయన ముసలివారనుకుంటున్నావా? రంగారావు పర్సనాలిటీ, జగ్గయ్య గొంతు, రామారావు టీవీ, నాగేశ్వరరావు నడక. సరళ పకారణ నవ్వింది. నిర్మల తన ధోరణి ఆపింది. నీకు నవ్వులాటగా ఉంటే వచ్చి చూడరాదు? మీరు వెళుతున్నారు చాలు, నన్ను ఇలా బ్రతకనివ్వండి అన్నది తను తెచ్చుకున్న ఆన్సర్ పేపర్ దిద్దుతూ. తన తోటలో కాసిన పండ్లు, కూరలు పట్టించుకుని వచ్చాడు చలపతి. ఇది వరకున్న జంకులేదు. మొదటిసారిగా అతనికో సత్యం తెలిసింది. స్వయంగా కష్టపడి సంపాదించుకుంటే ఉండే ఆనందం ఆయాచితంగా ఒకరు 1000 రూపాయలు ఇచ్చినా లభించదు. ఇన్నాళ్ళు అంధకారంలో ఉన్నాడు. తను సంపాదిస్తే ఎంత స్వతంత్రం వస్తుంది? తను ఎవరికీ జంకవలసిన అవసరం ఉండదు. తను సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకుంటుంటే ఎంత ఆనందం, ఎంత తృప్తి! సుశీలమ్మ ఆనందం అంతా ఇంత కాదు. ఆ రాక్షసులు ఏదో అన్నాడని ఇన్నాళ్ళు పంతం పట్టి ఇంటికి రాలేదు కదూ. వాడు రాక్షసులు కాదే. అతని మాట పూర్తి కాక పూర్వమే విష్ణు వచ్చాడు. చిన్నానా, పొలం విడిచి వచ్చారా? ఏం దెప్పనక్కర్లేదురా. అప్పుడంటే పనులున్నాయి. కాయగూరల సీజన్, ఇప్పుడేం పనులున్నాయి? దెప్ప పొడవడం ఏంటండి? అదేనే, వాడు వారానికి ఒకసారి వచ్చి రమ్మని పిలిచేవాడు. నేను పొలం విడిచి రానన్నాను. నిజమా? నమ్మలేనట్టు చూసింది. నిజమేనే. ఈసారి మనం పెట్టిన ఖర్చులు పోను 2-3 వేలు మిగులుతాయిరా. చాలా సంతోషించినానా. నాన్న అప్పుడు మీరు అడగగానే ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తెచ్చారు డబ్బు. అవి పూర్తిగా చెల్లిస్తే మంచిది. అలాగే చలపతి తలాడించాడు. విష్ణు వెళ్ళిపోగానే సుశీలమ్మ విరుచుకుపడింది. వాడు ఆజ్ఞలు జారీ చేయగానే గంగిరెద్దులా తలూపుతారేమిటండి? ఆ లోన్లు మనమెందుకు చెల్లించాలి? మనకేం ఆడపిల్లలు లేరు. బావగారు పోయిన దగ్గర నుండి మంచి బట్ట ఎరుగరు. పిల్లలకు బట్టలు కుట్టించండి. మనం అలా 4 ఊళ్ళు తిరిగి వద్దాం. సరేలే, ఆలోచిద్దాం. మొదట అలా వెళ్ళొద్దాం. త్వరగా తెములు. ఇద్దరు భోజనాలు చేసి సిటీకి వెళ్ళిపోయారు. అంతా కాంతమ్మ వింటూనే ఉంది. తోడికోడలు ప్రవర్తనకు చాలా బాధపడింది. ఆ మర్నాడు తన కొడుకుల్ని వెంటబెట్టుకుని కాశ్మీర్ వెళ్లిపోయారు చలపతి దంపతులు. ఈ సంఘటన విష్ణు మనసును అల్లకల్లోలం చేసింది. అందరూ పడుకున్నా అతనికి నిద్ర రావడం లేదు. తను ఇలాగే స్వలాభాపేక్షతో పనిచేస్తే కుటుంబం ఎక్కడ ఉండేది? సుజాతను కూడా శ్రమింపజేస్తున్నాడు. తనంతట తాను ఒక బహుమతి కొనివ్వలేదామెకు. తలుపు తట్టారెవరు. అప్పటికే అలసిపోయిన సుజాత గాఢ నిద్రలో మునిగి ఉంది. దుప్పటి ఆమె గొంతు వరకు లాగి వెళ్లి తలుపు తీశాడు. తల్లిని చూస్తూనే ఆదరాబాదగా నైట్ గౌను నాడాలు బిగించుకున్నాడు. పిలిస్తే నేనే కిందికి వచ్చేవాణ్ణి కదమ్మా. ఆమె మాట్లాడలేదు. స్పృహ తప్పినట్లు నిద్రపోయిన కోడలి వంక జాలిగా చూసింది. ఆ వయసులో తామందరూ పైలా పచ్చీసులా గడిపారు జీవితం. రోజుకు 2 రూపాయలు పూలు కొనేవారు. కోడలు ఇటు ఇంటి పనులు, అటు మొగుడితో సమానంగా ఆఫీసు పనులు చేస్తుంది. పొద్దున తోడి కోడలన్న మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. కొడుకును బాగా చివాట్లు వేయాలని వచ్చి ఆ విషయమే మర్చిపోయింది. ఏమ్మా, ఆలోచనలో మునిగిపోయావు? ఈ మధ్య కాస్త పని ఎక్కువై ఉంటుంది. తను అలసిపోతుంది. భార్య త్వరగా నిద్రపోవడానికి కారణం చెప్పాడు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. కొడుకు రాసుకునే బల్ల దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది. నీతో ప్రతి విషయంలో పోట్లాడాల్సి వస్తుందిరా. ఇప్పుడేం వచ్చిందమ్మా? రాజీవ్ను బీఎస్సీ చదవమన్నావట. వెళ్లే ముందు పిన్ని ఎన్ని మాటలు అన్నదని. తనకొచ్చిన మార్కులతో ఇంకేం చదువుతాడట? మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే చదివి ఇంజనీరింగ్ చదువుతాడట. వాడు చెప్పడం, మీరు సమర్థించడం చాలా బాగుందమ్మా. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను అనుకోవడం. నా తెలివితేటలేమిటి అని ఎవడూ ఆలోచించడు అన్నాడు. అతని కంఠంలో కరుకుదనం కరకరలాడింది. ప్రిపేర్ అవ్వలేదంటూ ఓ సంవత్సరం పరీక్ష రాయనేలేదు.
రాసినప్పుడు అత్యవసర మార్కులు. ఈ ఒక్కసారి చదవని. నాదేముంది, కాశ్మీర్ ట్రిప్పుకు పెట్టే ఖర్చు వాడి చదువులకు పెట్టకూడదు? ఉదయ్కి ఆరోగ్యం బాగుండక కాస్త మార్కులు తక్కువ వచ్చినా వాడికి శ్రద్ధ ఉందని సీటు ఇప్పించలేదా? ఏమోరా, మధ్యలో నాకు చావొచ్చింది. నువ్వలా బాధపడితే ఏం చేయలేను. వయసు పెరుగుతుందా తరుగుతుందా? ఆడంబరాల కోసం చదివే చదువు కాదు. నేను చెప్పేది చెప్పాను, తరువాత మీ ఇష్టం. ఏమిటో అంతా నా దురదృష్టం అనుకుంటూ లేచిపోయింది. ఈ గందరగోళం కంటే విడిపోతేనే మంచిదనిపించింది. కానీ భర్త విహీన కమల ఏమవుతుంది? ఆమె మెల్లగా మెట్లు దిగింది. అతను నిట్టూర్చాడు. తలుపు వేసి లైట్ తీసి వచ్చాడు. బెడ్ లైట్ వేశాడు. వీరిద్దరి మాటలు గాని తలుపు చప్పుడు గాని సుజాతకు నిద్రభంగం కలిగించలేదు. అభిమానం కొద్దీ నాతో పోటీ పడుతుంది అనుకుని అంటీ అంటనట్టు ఆమె బుగ్గను తాకి తను పడుకున్నాడు. సుందరమ్మ, నిర్మల రాత్రంతా ఏవో వ్రతాలంటూ గురువుగారి వద్దే ఉండిపోయారు. ఉదయం వచ్చి చాపపై పడుకుని నిద్రపోయింది నిర్మల. ఏమిటిది నిర్మల, చదువు పాడు చేసుకుంటూ? అతని మహిమ చెప్పిన అర్థం కాదత్తా. నాలాంటి కన్యల కడుపున లోకోద్ధారకుడు జన్మించబోతున్నాడట. మాలో ఆ కన్యక ఎవరని అన్వేషిస్తున్నాడు. అవునే, సుందరమ్మ కల్పించుకుంది. అంతా మన నిర్మల వయసు లాంటి వారే ఉపదేశం పొందుతున్నారు. అందరితో లలితోపాసన చేయించరు, నిత్యత్వం కనిపించేవారినే. ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకుని లలితోపాసన చేస్తే కుమారస్వామి వంటి పుత్రుడు కలుగుతాడట. అక్కడికి వచ్చేవారికి లలితోపాసన అంటే ఏమిటో తెలుసా? అదంతా నాకు తెలియదు. నువ్వు వచ్చి చూడు. ఇంగ్లీష్ కూడా చకచకా మాట్లాడేస్తారు. ఆ రోజు సరళకు త్రిలోకనాథులను చూడాలని బుద్ధి పుట్టింది. అత్తగారితో వెళ్ళింది. కోడలు దారిలో పడ్డందుకు సంతోషించింది సుందరమ్మ. త్రిలోకనాథులు భక్తకోటి మధ్యలో కూర్చున్నారు. నిర్మల వర్ణించిన దానిలో అసత్యం ఏమీ లేదు. పచ్చని మేనిఛాయ, దోవతి కట్టుకుని ఉత్తరీయము ఒక భుజం మీదుగా పల్లెవాటుగా వేసుకున్నారు. నుదుట చందన తిలకం, పెదవులపై చిరునవ్వు చూపురులను ఇట్టే ఆకర్షిస్తారు. అందరూ కూర్చోగానే అందరినీ చిరునవ్వుతో పలకరింపుగా కలయజూశాడు. లలితాశాస్త్రముతో ప్రారంభమైంది ఆనాటి సమావేశం. స్త్రీని అంత నగ్నంగా వర్ణిస్తుంటే సరళ తల తిరిగిపోయింది. అది పూర్తి అవుతుండగా ఇద్దరు కన్యకలు అతని తొడలపై కూర్చుని అతని బుగ్గలు చుంబించారు. సరళకు కంపరమెత్తింది. అత్తగారినేమో ప్రశ్నించబోయింది. ఉష్, ఆయన వారిని దేవీమూర్తులుగా భావించాడు. అందుకే తొడలు ఆసనముగా చేశాడు. అత్తగారి సమర్థింపుకు మతిపోయింది. కాని ఆ గుంపు నుండి బయటపడడం సాధ్యం కాదని తేలిపోయింది. అతను ఏదో వేదార్థం చెప్పి 4 వాక్యాలలో ముగించాడు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టే చెప్పాడమ్మా జీవిత సారం అని ఒకరంటే, అందుకే త్రిలోకనాథులు అయ్యారు అని మరొకరు అన్నారు. అందరూ పొగిడేవారే. ఏకాంత సేవలో ఎవరు పాల్గొంటున్నారు? ఎవరో ప్రశ్నించారు. ఆవిడ ఇంట్లోనే గురువుగారి బస. మేము అంటూ ఓ 10 మంది యువతులు పక్కకు వెళ్లి నిలబడ్డారు. త్రిలోకనాథులు సరళను గమనిస్తున్నారు. ఈమె ఎవరు సుందరమ్మా? నా కోడలు స్వామి. ఈ కాంతముఖంలో నిత్యత్వం కనిపిస్తుంది. నేను కన్యను కాను, పిలుసుగా జవాబిచ్చింది సరళ. కన్యత్వం కోల్పోయినా దైవత్వము కోల్పోదు సుందరమ్మా. అందరినీ బయట ఉంచు. ఈ స్త్రీ ముఖత దేవి ప్రసన్నత కావాలి. ఆ దేవే ఈమెను దరిద్ర బాధలకు గురిచేస్తుంది. నిజమా స్వామి? సుందరమ్మ సాష్టాంగపడి లేచి ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. సరళ మొండి ధైర్యంతో కూర్చుంది. ఇలా దగ్గరగా వచ్చి నీ వామహస్తము చూపు. అలాగే చేసింది. ఆహా, అపూర్వమైన స్త్రీ. నీలాంటి స్త్రీల వల్లే రససిద్ధి జయిస్తుంది. అతని చేతులు మెల్లమెల్లగా శరీర భాగాలను తడుముతున్నాయి. స్త్రీ పురుషుని కాంక్షల పాలిట కామధేనువు. అతని గమ్యానికి మార్గం. అనురాగమయ్యైన ఆత్మజ, అపురూప స్నేహం మొలికించిన సోదరి, మమతలనొలికించే మాతృమూర్తి, స్వర్గదారము సాధ్యము వహించే ప్రియురాలు. అపూర్వమైన దశే ఈ ప్రేయసి దశ. మానసం, శరీరం మదింపబడతాయి. నాకింతవరకు ఏ స్త్రీ ప్రేయసిగా దర్శనమియ్యలేదు. మీ ఉద్దేశం? అతని చెయ్యి తొలగించింది. అతను ప్రసన్నంగా మధురంగా నవ్వాడు. అదే, నీవు శక్తి అంశము. నీలో సంభోగ కోర్కెలు బలంగా ఉన్నాయి. కాని నీ భర్త బలహీనుడు. ఆపండి. సరళ ముఖం ఎర్రబడింది. నా కౌగిలిలోకి వచ్చి ఒకసారి ఆ మాటను. చిచ్చి. చటుక్కున లేచి బయటకు వచ్చింది. ఏమ్మా, ఏదైనా అపకారం జరిగిందా నీ వల్ల? సుందరమ్మ అడిగింది. ఏం లేదండి, నాకేదో వికారంగా ఉంది, వెళ్ళిపోతాను. జవాబుకు ఎదురు చూడక వచ్చేసింది. ఎంత సిగ్గుచేటు. స్త్రీలంతా మూర్ఖులా? తనే మూర్ఖురాలా? సమాధానం లేని ప్రశ్నలు చాలా లేచాయి. సాయంత్రం అమ్మమ్మ మనవరాలు వచ్చారు. అత్తయ్య, మీరు వెళ్ళండి. నిర్మల దేనికి?
లోకోద్ధారకుడైన పుత్రుడు కన్యలకలకే పుడతాడే, నాకు కాదు. మీ కోడలిలో నిత్యత్వం ఉందని భ్రమపడ్డాను. ఆమె ఒక మామూలు స్త్రీ అని అందుకే స్వామి అన్నారు. అది కాదత్తయ్య, అతని వాలకం నచ్చలేదు. నీలాగా ఎవరూ అనలేదు. అనడానికి సిగ్గు అడ్డంగా రావచ్చుగా. నా మాట వినత్తయ్య. ఏమిటే నీ బోడి మాట? ఈసడించి వేసింది. నాకు ఆ మాత్రం తెలీదా? నేను నిత్యం నియమనిష్టలతో పూజలు జరిపే పుణ్యాత్ముల ఇంట పుట్టానే. నాకదంతా తెలీదు. పూజ అంటే ఓ సత్కారము, భగవంతుడికి మెప్పించేది. భగవంతుడు పూజా మందిరంలో బంధింపబడి ఏం లేడత్తయ్య. నీలో నాలో సర్వము వ్యాప్తి అయి ఉన్నాడు. నిర్మలమైన మనసే అతని ఆసనం. నిత్యం చేసే మంచి పనులే అతని పూజలు. పూజా పురస్కారాలు మూర్ఖులు చేస్తారంటావా? కాదు, అజ్ఞానులు. మనసులో దాగిన కల్మషం కప్పిపుచ్చుకోవడానికి చేసే కపట నాటకం ఈ కర్తృవు. చాలే, ఎవరన్నా వింటే నవ్విపోతారు. సుందరమ్మ కోడల్ని ఈసరించింది. సంసారి అయిన సరళ ఒకరోజు నిర్మలను పరిశీలనగా చూసింది. నిర్మల కన్యత్వం కోల్పోయిందని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు. భర్తతో ఈ విషయం చెప్పింది. నీకన్నీ అనుమానాలై, నీకిష్టం లేదు, మానేయి. వాళ్లను ఆపడం దేనికి? రఘుకు ఈ మధ్య తల్లి సాధింపులు తక్కువయ్యాయి. అందరికీ అతను త్రిలోకస్వామి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఆ సాయంత్రం నిర్మలను అడిగింది అతని విశేషాలు, ఏకాంత సేవా విషయాలు. అయ్యో అపచారం అత్తయ్య, ఎవరితోనూ చెప్పకూడదు. నేను మామూలు స్త్రీనమ్మ, నాతో చెప్పడానికేం? ఎంతో నచ్చి చెప్పాక అసలు విషయం చెప్పింది. అది విని మ్రాన్పడిపోయింది సరళ. నోట మాట కూడా రాలేదు. రానున్న ఉపద్రవం ఆపడం ఇంక సుజాత వల్లే సాధ్యమవుతుంది అనుకుంది. అగ్ని పరీక్ష 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.